వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ తెలివిగల అల్లుడు. వీరభద్రరాయుడు అనే ఒక చిన్న జమీందారుకు లేక ఒక కుమార్తె కలిగింది. జమీందారు ఆమెకు సుప్రియ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు చదువు సంధ్యలైతే బాగానే అబ్బినాయి, కానీ ప్రతి చిన్న విషయంలోనూ నా మాటే గెలవాలని మొండి పట్టుపడుతూ ఉండేది. జమీందారుకు తన కూతురు మంచి తెలివివంతురాలని తెలుసు. అది ఆయనకు సంతోషకారణంగా ఉండేది. అయితే ఆమె మొండితనం మాత్రం ఆయనకు తరచూ చెప్పలేనంత చిరాకు కలిగిస్తూ ఉండేది. సుప్రియకు పెళ్ళిడు రాగానే జమీందారు తగిన అల్లుడు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన హోదాకు తగిన కుటుంబాల్లో కొందరు యువకులున్నారు, కానీ వాళ్లలో ఎక్కువ మంది దుర్వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్ళు. అలా కాని ఒకరిద్దరు యువకులు తండ్రి పెళ్లి చూపులకి తీసుకువస్తే వీళ్ళు మన డబ్బుకు ఆశపడి వచ్చిన వాళ్ళు అంటూ సుప్రియ నిరాకరించింది. చివరకు జమీందారు విసిగిపోయి కూతుర్ని, నీకెలాంటి భర్త కావాలో నాకు అర్థం కావడం లేదు అంటూ విసుక్కున్నాడు. నేను నిజాయితీతో పాటు మంచి తెలివితేటలున్నవాణ్ణి పెళ్లాడతాను అన్నది సుప్రియ. తండ్రిగా నేను కోరుకునేది అదే. అయితే పెళ్లాడతానంటూ వచ్చిన వాడిలో ఆ లక్షణాలున్నది లేనిది ముందు తెలుసుకోవడం ఎలా అని అడిగాడు జమీందారు. నానా, దానికొక పరీక్ష ఉన్నది. ఆ వచ్చిన వరుడు నేను నిగూఢంగా మాట్లాడే మాటల అర్థం గ్రహించగలగాలి అన్నది సుప్రియ. పరిస్థితి ఇలా ఉండగా సుబుద్ధి అనే ఒక చితికిపోయిన జమీందారు కొడుకు వీరభద్రరాయుడి దగ్గరికి వచ్చి దివాణంలో ఏదైనా ఉద్యోగం కావాలని అడిగాడు. అతడి మాట తీరు రూపం జమీందారుకు నచ్చినాయి. ఆయన అతన్ని పనిలో చేరమన్నాడు. సుబుద్ధి దివాణంలో చేరిన రోజు నుంచి సుప్రియ అతన్ని గమనిస్తూనే ఉన్నది. జమీ ఆదాయ వ్యవహారాల లెక్కలు రాసే సుకేతుడని వాడొకడున్నాడు. వాడు లెక్కలు తారుమారు చేసి డబ్బు కాజేస్తున్నాడనే అనుమానం తండ్రి కూతుర్లకున్నది. కానీ అది రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారం వాళ్లకు దొరక్కపోవడంతో మెదలకుండా ఊరుకున్నారు. ఒకనాడు జమీందారు సుబుద్ధి కలిసి పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరికి బండిదారి లేదు, కాలినడకన పోవాల్సిందే. వాళ్ళు ప్రయాణం అవుతూ ఉండగా సుప్రియ 2 దొంతర్లుగా ఉన్న పాత్రలో పంచభక్షాలు పెట్టి సుబుద్ధి చేతికిచ్చి, అది ప్రయాణికులకు దారి భారం కాకుండా చెరిసగం పంచుకోండి అన్నది. జమీందారుకు సుప్రియ మాటలు అర్థం బోధపడక ఆకలైనప్పుడు తను ఇచ్చినది దారిలో చెరిసగం తినమంటున్నది అనుకున్నాడు. అయితే సుబుద్ధి ఆయనతో, అది ప్రయాణికులంటే సూర్యుడు చంద్రుడు అని అర్థం. దారి భారం కాకుండా అంటే ప్రయాణ బడలిక మరచిపోవటానికి ఏమైనా కబుర్లో కథలో ఇద్దరు చెప్పుకోండి అని మీ అమ్మాయి గారి మాటల అర్థం అని వివరించాడు. అది విని తండ్రి కూతుళ్లకు చాలా ఆనందం కలిగింది. మరొకనాడు సుబుద్ధి అడవిలో ఉన్న కోయవాళ్ల దగ్గరకు పోయి సుప్రియ కోసం పుట్ట తేనె, పూనుగు లాంటి సుగంధ ద్రవ్యాలు తేవలసి వచ్చింది. అతడు బయలుదేరే సమయంలో సుప్రియ గీత కత్తి లాంటిది ఒకటి తెచ్చి అతడికిస్తూ, ఒంటరిగా వెళ్తున్నారు, ఈ కత్తి సాయంతో ఒక గుర్రాన్ని తోడుగా తీసుకెళ్ళండి అన్నది. కూతురు మాటలు జమీందారికి ఏమీ అంతుబట్టలేదు. ఆయన సుప్రియతో, ఆ అడవి మార్గం అంతా కొండల గుట్టలమయం, మనిషి నడవడమే కష్టం, తోడుగా ఒక గుర్రమా అన్నాడు. సుప్రియ సుబుద్ధి కేసు చూసింది. అప్పుడు సుబుద్ధి జమీందారుతో, ఈ కత్తితో ఒక చెట్టు కొమ్మ నరికి దాన్ని చేతికర్ర ఊతంగా తీసుకుపోమ్మని అమ్మాయి గారు చెప్పారు. గుర్రం అంటే అదే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత జమీందారు గుమస్తా సుకేతుడు అట్టహాసంగా తన చెల్లెలు పెళ్లి చేస్తూ ఊళ్ళో అందరితో పాటు జమీందారును, సుప్రియను, సుబుద్ధిని విందు భోజనానికి పిలిచాడు. సుప్రియ అతడితో, మీ చెల్లి పెళ్లి మహాఘనంగా చేసినట్లుంది, మీ ఇంటి పునాది గట్టిదేనా అన్నది. ఆ ప్రశ్నకు సుకేతుడు, అమ్మా, మాది పాతకాలపు 10 నిట్టడుల పూరిల్లు, దానికి పెద్దగా పూనేదేముంటుంది అన్నాడు. ఆ సమయంలో సుబుద్ధి లేడు. సుప్రియ తండ్రితో, నేను సుకేతుణ్ణి అతని ఆర్థిక స్తోమత గురించి అడిగాను. అతడిది దొంగ బుద్ధి అన్న అనుమానం నాకు దృఢపడుతున్నది. ఆ సంగతి సుబుద్ధి ద్వారా తేల్చగలను. అందుకొక ఉపాయం ఉన్నది అన్నది. వారం రోజుల తర్వాత జమీందారు సుబుద్ధి కుప్పనూర్పిళ్ళు ఎలా జరుగుతున్నది చూసేందుకు పొలానికి వెళ్లారు. భోజనాల వేళప్పుడు ఆమె సుకేతుణ్ణి పిలిపించి అతడికి దొంతర్లుగా కట్టి ఉన్న 6 గిన్నెలిచ్చి, పై మిద్దె మీద పూర్ణచంద్రుడున్నాడు, అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యముంది. ఊళ్ళో దొంగల భయం కదా, 4 దిక్కులు జాగ్రత్తగా చూస్తే దొంగను పట్టవచ్చు. నేను అన్న ఈ మాటలు సుబుద్ధికి చెప్పండి అన్నది.
భోజన పాత్రలు తీసుకుని పొలం బయలుదేరిన సుకేతుడికి దారిలో ఒక సంశయం కలిగింది. సుప్రియకు సుబుద్ధి పట్ల ఆదర అభిమానులు పెరుగుతూ ఉండడం అతను గమనిస్తూనే ఉన్నాడు. బహుశా ఇది పెళ్లికి కూడా దారి తీయవచ్చు. తాను అంతగా అభిమానించే సుబుద్ధికి సుప్రియకు ఎంత విలువైన వంటకాలు పంపుతున్నదో చూడాలనిపించింది సుకేతుడికి. అతడు పాత్రల కట్టు విప్పి 6 పాత్రల్లో ఉన్న వంటకాలు చూశాడు. దానితో అతడికి నోరూరింది. ఎవరికి అనుమానం రాకుండా పాత్రలో ఉన్న పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా తిని ఎప్పట్లా వాటిని కట్లు కట్టి తీసుకుపోయి సుబుద్ధికిచ్చాడు. సుబుద్ధి దొంతరగా ఉన్న గిన్నెలు ఒక్కొక్కటే తీస్తూ ఉండగా సుకేతుడు అతడికి జమీందారు కూతురు చెప్పమన్న మాటలు చెప్పాడు. పక్కనే ఉన్న జమీందారుకు అవి ఏమీ అర్థం కాలేదు. కానీ సుబుద్ధి పాత్రలను పరీక్షించి సుకేతుడితో, నీ దొంగ బుద్ధి బయట పెట్టడానికే సుప్రియ గూఢార్థమున్న ఆ మాటలు నాకు చెప్పమన్నది. నీది దొంగ బుద్ధి. పాత్రల్లో ఉన్న పదార్థాల్లో కొంత తిన్నావు. ఈ స్వల్పానికే దొంగవైన నువ్వు దివాణం లెక్కలు రాయడంలో చాలా పెద్ద దొంగే అయ్యుండాలి. దొంగతనమే చేస్తూ ఉండాలి. నిజం చెప్పు అన్నాడు గద్దిస్తూ. సుకేతుడు సంగతి అర్థం కాక కంగారు పడిపోతూ ఉండగా సుబుద్ధి, పై మిద్దెలో పౌర్ణమి చంద్రుడున్నాడంటే పైనున్న పాత్రలో తెల్లటి మీగడ పెరుగున్నదన్నమాట. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యం అంటే దిగువనున్న పాత్రలో 6 గారెలుంచానని చెప్పటం. ఇప్పుడు 5 ఉన్నవి. 4 దిక్కులు జాగ్రత్తగా చూడటం అంటే తక్కిన 4 పాత్రలు కూడా పరీక్షించితే దొంగ దొరికిపోతాడని అన్నది. సుకేతుడు భయపడుతున్న తీరు చూసిన జమీందారుకు అతడు దొంగ అన్న నమ్మకం కలిగింది. ఆయన అతడితో కోపంగా, సరే వెంటనే కొత్వాల దగ్గరికి పద, ఆయనే నీ చేత నిజం పలికిస్తాడు అన్నాడు. కొత్వాలనగానే సుకేతుడికి కొరడా దెబ్బలు గుర్తుకు వచ్చి చప్పున జమీందారు కాళ్ళు పట్టుకొని, అయ్యా, బుద్ధి తక్కువ కొద్దీ లెక్కలేవో కొంత తారుమారు చేసి తమ ధనం హరించిన మాట నిజం. ఖర్చైనదంతా ఖర్చు పోగా మిగిలిన ఉన్నదంతా రేపటికి తమకు తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు. జమీందారు అతన్ని క్షమించి వదిలేశాడు. తర్వాత ఆయన ముందుగా ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా కూతురికి చెప్పి, సుబుద్ధిని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ కుర్రవాడు మంచి తెలివైన వాడే కాక నిజాయితీ పరుడులా కూడా కనబడుతున్నాడు అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే నాన్న. మీ అల్లుడు కాదగిన అర్హతలన్నీ అతడుకున్నవి అన్నది సుప్రియ ఆనందంగా. కూతురు జవాబుకు జమీందారు చిన్నగా నవ్వుకొని నెల తిరగకుండానే సుబుద్ధికి సుప్రియనిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.